ఆమెది జానపద గీతాల మాంత్రిక స్వరం. భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాజ్యాలు వేరైనా రాష్ట్రమొక్కటే, మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. ఆమె మన సంస్కృతికి పల్లవించిన వరం. ఒకేసి బతుకమ్మ ఒక జాము ఆడంగా, రెండేసి బతుకమ్మ రెండో జాము ఆడంగా, జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో, పల్లె పాటల పల్లకీలో ఊయలుగించే గాత్రం. గున్నమావి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్ర మిసాలోడు అల్లో నెరియలో. స్క్రీన్ మీద కనిపిస్తారు కదా డాన్సర్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాను లేరి, సో లాస్యా, స్మైలీ లాస్యా అని, సో ఇంకా కొందరు ఇట్లా ఉన్నారు కదా డాన్సర్. డాడీ మా మమ్మీ డాన్స్ కూడా చేస్తుంది, ఒకసారి చేయమను అట్లా అంటుండే అనమాట. సీనియర్ ఒక అమ్మాయి పాడుతుండే, సో స్కూల్ మొత్తానికి తను సింగర్ అని అంటుండే. సో నేను వెళ్ళిన తర్వాత లేదు నేను వెళ్ళిన తర్వాత ఇద్దరికి పోటీ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నారో, ఫేమ్ లో ఉన్నారో, సో వాళ్ళతో ఆల్రెడీ నేను స్టార్టింగే చేసేసిన వరకు. సో నేను ఇప్పుడు అనిపిస్తున్నా కానీ నేను ఆల్రెడీ ముందే స్టార్టింగ్ లో చేసిన కదా. కట్టుకున్నారా నీలి రంగు సీరా, దానిపైనే సింత పూల రైక, కుట్టుకున్నారా నేను ముక్కు తీగా. అట్లా డిచిక్ అన్ని కూడా రాయొచ్చు. ఎందుకు అంటే నేను ఒక వే అనుకున్నా, అంటే ఆ వేలో నేను వెళ్ళొద్దు. గుండెకు తాకే జానపద గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న గాయనీమణి శ్రీమతి గీతా కృష్ణతో మాట మంతి. సురా సురా అగ్గరో సురా సురా, అర్రర్ర సురా సురా, సుపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు.